విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే అనేక మంది విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎజెండాలు పక్కకెట్టి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ఇలా 1200 మంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్రం వచ్చింది. ఈ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులను ఒక పక్క, ప్రజా సంఘాలను ఒక పక్క, రైతులను అదేవిధంగా యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఇలా అధికారంలోకి వచ్చి ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రచించినప్పుడు ఏదైతే 3వ భాగంలో 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించినప్పుడు అందులో 19 ఆర్టికల్ ప్రకారం ఏ పార్టీలైనా పెట్టుకోవచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు పెట్టుకోవచ్చు, విద్యార్థి సంఘాలు ఉండొచ్చు, అదేవిధంగా ఈరోజు భావ స్వేచ్ఛను కూడా తెలిపేటువంటి రైట్స్ భారత రాజ్యాంగంలో ఆ రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 19 ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి హక్కులు. ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది కాదు, ఇలా ప్రతి ఒక్క మనిషి నాకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ నాకుంది, నేను ఏదైనా చెప్పుకునేటువంటి రైట్స్ మీ ఇవ్వలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను ఈ రోజు పాలకులు కాలరాసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్గా మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ప్రజల గొంతుకు వినిపించేటువంటి ఒక ఇందిరా పార్కును తీసేస్తున్నాం, లేకుంటే వేరే ప్రజా సంఘాల నాయకులను, అదే విద్యార్థి సంఘాల నాయకుల మీద కేసులు బనాయిస్తున్నాం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి చైతన్యం ఈ రోజు వచ్చింది కాదు, నీవు ఉండకముందప్పటి నుంచి కూడా తెలంగాణలో ప్రజా చైతన్యం ఉంది, విద్యార్థులు చైతన్యవంతులు ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో ఈ రోజు ఏ పార్టీ కూడా కొత్తగా లేనటువంటి సందర్భం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఏదైతే ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి ఒక ప్రయత్నం చేపడతా ఉందో దీన్ని వెంటనే విరమించుకోవాలి, లేకుంటే తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులుగా మేము చలో ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు లక్షణాల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇలా హాస్టల్ దగ్గర ఒక మహాదీక్ష ప్రోగ్రాం పెట్టినాం. ఈ ప్రోగ్రామ్ 34 విద్యార్థి సంఘాలుగా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి ఇలా ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఇలా రోడ్ల మీద వచ్చేటువంటి వాతావరణం, ఇలా ప్రశ్నించేటువంటి గొంతులను ఎక్కడికక్కడ నొక్కేసి ఇలా ఎవరైతే ప్రశ్నిస్తున్న వాళ్ళను దేశద్రోహం కింద, అదేవిధంగా రాజ్యద్రోహం కేసులు పెట్టి ఇలా జైల్లో పంపించేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా తెలంగాణ ప్రజలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు ఒక వేదిక మీద వచ్చి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇలా లక్షణాల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాట ఈ రోజు ఏది కూడా ఒక 6000 పోస్టులు భర్తీ చేసి మిగతా లక్షణాల ఉద్యోగాలను అట్లబెట్టినటువంటి ఈ సందర్భంలో ఏ రోజు కూడా మేము ఒక విద్యార్థులుగా, నిరుద్యోగులుగా లక్షణాల ఉద్యోగాలు కావాలని మేము ఎప్పుడు కూడా అడగలేదు. ఇలా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మీరే చెప్పారు లక్షణాల ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఇలా ఒక పక్క దళితులను మోసం చేసినావు, అదేవిధంగా ఇలా నిరుద్యోగ విద్యార్థులను మోసం చేసినావు. ఇలా నీ చరిత్ర అంతా మోసం చేసినటువంటి చరిత్రే కాబట్టి బిడ్డ గుర్తుంచుకో. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా యావత్ విద్యార్థులను చైతన్యవంతం చేసి, అదేవిధంగా ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే క్రియాశీలకంగా ప్రజా సమస్యల మీద పనిచేస్తారో దాంట్లో తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ గా మా గొంతు వినిపిస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే ఇందిరా పార్క్ ధర్నా